చెప్పారు స్వామి. ధనపూర్వకం శక్తిర్దక్షిణము, దక్షిణం నుంచి సించడం చేత పరమాత్మ మనల్ని రక్షిస్తాడు అని చెప్పి మంత్రవచనం. కాబట్టి సావధాన చిత్తంగా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఒక్కసారి పునీతులవుదలాగా మరొక్కసారి ఎవరు స్వామి నామాన్ని చెప్పదు. రామచంద్ర భగవానుకి విష్ణుర్నాం రక్షత జగ్రహోత్థం ధనపూర్వకం దక్షిణం అపరం కదా బీజీం నందకో స్వామికి యజ్ఞ పురుషుడు, యజ్ఞోపై విష్ణు, సమస్త యజ్ఞములకు ప్రభువైనటువంటి భద్రామి శుభగే స్వాజీవశరదాం శతం శ్రేమాంగళ్యం కంఠరామేణ లోకరక్షణ హేతునాం కంఠే భద్రామి శుభగే స్వాజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త చేతులు పైకి పెట్టండి. రోజు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామం మెట్టుగుట్ట నందు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, రాములవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఎంతోమంది పురోహితులు, అర్చక స్వాముల సమక్షంలో వారి యొక్క మంత్రోచ్చారణలతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారికి ఎంతో చక్కగా అలంకరించి రాములవారిని, సీతమ్మవారిని, లక్ష్మణస్వామిని అద్భుతంగా అలంకరించి స్వామివారి అమ్మవార్ల కళ్యాణం వైభవోపేతంగా జరగడం జరిగింది. ఇందుకు స్వామి దర్శనానికి శ్రీమతి భవానీ గారు, జడ్జి గారు వారి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మరియు కార్పొరేటర్ సరోజిని గారు, కార్పొరేటర్ రాధికారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులుగా రావటం జరిగింది. ఎంతోమంది భక్తులు, దాదాపు సుమారు 6,000 మంది భక్తులు స్వామి కళ్యాణానికి హాజరు కావడం జరిగింది. కరోనా వెళ్ళిపోయిన తదుపరి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించాలి అని స్వామివారి కృపకు పాత్రులుగా సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవం జరిగింది. కళ్యాణ మహోత్సవం జరిగింది. స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు వచ్చిన భక్తులందరికీ కూడా అందాయి అన్నట్టుగా అద్భుతంగా భక్తులు పందిరి నిండా, పందిరి కింద అంతా నిండిపోయి దాదాపు 6,000 మంది దాకా దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించి కళ్యాణాన్ని వీక్షించి రాములవారిని మరియు పరమేశ్వరుణ్ణి, శివాలయం కూడా ఉన్న శివకేశవులు ఉన్న ఈ మెట్టుగుట్ట అద్భుతమైన క్షేత్రము. ఈ క్షేత్రానికి నవగుండములు ఉన్నాయి. మరియు శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసం సమయంలో వచ్చి ఇక్కడ శివుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసినట్లు కూడా శాసనాల రూపంలో తెలియజేయబడుతుంది. కనుక ఈ యొక్క దేవాలయమునకు, ఈ మెట్టుగుట్ట ప్రాంతానికి వచ్చి ఈ గుట్ట ఎక్కి అటు రాములవారిని, ఇటు శివుడిని ఇద్దరినీ దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం.
శ్రీరామనవమి సందర్భంగా మెట్టిగుట్టపై సీతారామచంద్రస్వామి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే అరూ రమేష్ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు చలువ పందిళ్ళు కానీ మంచినీటి సౌకర్యం కానీ కార్పొరేట్లు కానీ వేయడం జరిగింది. భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా కూడా ఎల్లవేళలా పర్యవేక్షిస్తూ స్థానిక ఈవో గారి ఆధ్వర్యంలో కూడా కమిటీ ధర్మకర్తల మండి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరికీ అన్నదానం నిత్యాన్నదానంలో దాదాపు 5,000 మంది భక్తుల పైగా అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మెట్టుగుట్ట పైన ఒక వరంగల్ జిల్లానే కాకుండా చుట్టూ ఉన్న కరీంనగర్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా నుండి కూడా భక్తులు తండోపతంగా తరలి వస్తున్నారు. ఇంకా భక్తులు కూడా చాలా రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈవో గారు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హరి ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోమణి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ సీతారామచంద్రస్వామి మరియు శ్రీ మెట్టురామలింగ స్వామి దేవస్థానములు మడికొండ మెట్టుగుట్ట హైదరాబాద్ హైవేగా ఆనుకున్నటువంటి కాజిపేట మండలం మడికొండ గ్రామంలో మెట్టుగుట్టపైన వెలిసిన శ్రీ స్వయంభూ మెట్టురామస్వామి దేవస్థానం మరియు దశావతార సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు అంగరంగ వైభవంగా వైకానస ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవం అత్యద్భుతంగా జరిగింది. ఈ కళ్యాణానికి చేసినటువంటి చేస్తున్నటువంటి క్షేత్రము శివాలయం మరియు రామాలయం కలిసి ఉన్నటువంటి క్షేత్రము. ఈ క్షేత్రం పైన నవగుండాలు ఉంటాయి, దొంతులమ్మ గుండ్లు ఉంటాయి. మరియు ఈ క్షేత్రంలో ఎవరైనా సరే వచ్చి మొక్కుకున్న ఎడల వారి యొక్క ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. ఈ క్షేత్రంలో కనుక ఈ రామాలయంలో కోరుకొని ఎవరైతే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నా లేకుంటే ఎలాంటి కష్టాలున్నా వాళ్ళు శ్రీరామనవమి కళ్యాణంలో కూర్చున్నా మరి ఈ క్షేత్రంలో దంపతులు సత్యనారాయణ చేయించుకున్న వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయని ప్రశస్తి. మరియు ఎదుర్కొన్నటువంటి శివాలయంలో అభిషేకాలు చేసుకుంటే వారికి ముక్తి కలుగుతుందని మరి యొక్క ప్రశస్తి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మరి ఈ శ్రీరాముని కళ్యాణం అంటే సీతమ్మ వారిది శ్రీరాముల వారి కళ్యాణం మెట్టు రామచంద్ర స్వామి ఈ గుట్ట మీద అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగినది. మరి దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికీ మరి ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగినది. మరి అదేవిధంగా మరి భక్తులకు చలువ పందిళ్ళు మంచినీటి సౌకర్యం అన్నీ ఈ యొక్క ధర్మకర్తల ఆధ్వర్యంలో మరియు మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో స్థానిక కార్పొరేటర్ గారితో ఇవన్నీ చేయడం జరిగినది. అలాగే మరి అన్నదానం చేసిన మన రాజేష్ అన్నకు మా యొక్క ధర్మకర్తల నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఇంకా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీతారామచంద్ర స్వామి శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు భక్తులకు దాదాపు 5,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఎండోమెంట్ ఆధ్వర్యంలో మా తరపున అన్నదానం చేయడం జరిగింది. మెట్టు రామలింగేశ్వర స్వామి ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ మడికొండ మెట్టిగుట్టలోని శ్రీ సీతారామచంద్రస్వామి 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగల సరోజన కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మెట్టిగుట్ట సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి స్థానిక ఈవో ధర్మకర్తలు మరియు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ధర్మో రక్షిత అన్నారు. కాబట్టి ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ప్రజలు సుఖ సంతాలు ఉండాలని ఈ 46వ డివిజన్ల తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదేశే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈరోజు ఈ పర్వదినాన శ్రీరామనవమి పర్వదినాన మా శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి మడికొండ గ్రామము కాజుపేట మండలంలో అతి అద్భుతంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిగింది. దీనికి విచ్చేసిన యావత్
కాజీపేట మండల ప్రజలు, మా మడికొండ గ్రామ ప్రజలకి ఆ శ్రీరాముడి, ఆ సీతామాత అమ్మవారి, ఆ లక్ష్మణ వారి, ఆ హనుమంతుల వారి ఆశీస్సులు ఉంటూ మా మెట్టు రామలింగయ్య, మా శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఇక్కడ ప్రతి సంవత్సరం అతి అద్భుతంగా రంగరంగ వైభవంగా ఈ మహోత్సవం, ఈ కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది.